మై ఛానల్. బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమ్ ఆర్తోగోనల్ ట్రాజెక్టరీస్ అయితే చూడండి. మెథడ్ నెంబర్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెథడ్ నెంబర్ 1 మీకు ముచ్చటగా 3 మాటలు చెప్పాను. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఫామ్లో ఉండాలని చెప్పాను. రెండవ మాట ఏం చెప్పాను? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయమని చెప్పాను. మూడో మాట ఏం చెప్పాను? ఎలిమినేటింగ్ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేసి డివై బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివై రాయమని చెప్పాను. ఇంకా ఏమన్నా చెప్పానా? ఈ 3 మాటలు మీరు తెలుసుకుంటే చాలు, ఈ చాప్టర్ని, ఈ మెథడ్ని మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ మాట, రెండవ మాట, మూడవ మాట అంతే. ఒకసారి మీరు గివెన్ కర్వ్ అయితే రాసుకోండి. ప్రాబ్లంలో ఏమిచ్చాడు? xy ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఫస్ట్ గివెన్ కర్వ్ ఫస్ట్ లైన్ అయిపోయింది. సెకండ్ మాట ఏం చెప్పాను? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇప్పుడు XY ఫామ్లో ఉంది అంటే యువి ఫార్ములా లెక్క ఉంది. ఇది యు, ఇది వి. ఏంది ఫార్ములా? యువి డాష్ ప్లస్ యు డాష్ వి, యువి హోల్ డాష్ డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఫార్ములా అమ్మా. u into d by dx of v plus v into d by dx of u. u ఎంత? x. d by dx of v అంటే y plus v అంటే y. d by dx of u అంటే d by dx of x value 1 is equal to a square. x into d by dx of y అంటే అది dy by dx. ఎందుకయింది? y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఏమైంది? ఇది కూడా 0 అయితే ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమన్నా మీకు కాన్స్టెంట్స్ ఉన్నాయా? ఎలిమినేటింగ్ కాన్స్టెంట్స్ మూడో స్టెప్ ఏమి లేవు కాబట్టి మీరు అవసరం లేదు. రీప్లేస్ dy by dx by మైనస్ dx by dy. చెప్పండి. x ఇంటూ మైనస్ dy by dx ప్లేస్లో మైనస్ dx by dy రాయండి. ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఎల్సిఎం dy కట్టండి మా. ఎల్సిఎం dy కడితే y dy అయితే అయింది అంతేనా? ఎల్సిఎం dy కట్టారనుకోండి, dy క్యాన్సిల్, మైనస్ x dx, dy by 1 dy ఇక్కడ మల్టిప్లై చేయాలి. మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మీరు వాస్తవంగా వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేయాలి, కానీ అక్కడ సెట్ అయిపోయింది కాబట్టి మనకు అవసరం లేదు. మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇంటిగ్రల్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ వై డివై. ఇంటిగ్రేషన్ చేయండి మా. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ బై 2, ఇంటిగ్రల్ వై డివై ఫార్ములా y square by 2 plus c. x square by 2 plus ఇటు సైడ్కి వస్తే మైనస్ y square by 2 is equal to c. LCM 2. x square minus y square is equal to c. టోటల్గా ఆన్సర్ x square minus y square is equal to 2c. ఇది కర్వ్ అన్న జనరల్ సొల్యూషన్ అన్న రెండు ఒకటే. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. మెథడ్ నెంబర్ 1 అంటే మెథడ్ నెంబర్ 1 చెప్తున్నాను, ఇంకేమీ చెప్పడం లేదు.
ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది కర్వ్. ప్రాబ్లంలో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ది కర్వ్ అన్నాడు. ప్రాబ్లంలో ఏమిచ్చాడు ఒకసారి చూడండి. ప్రాబ్లంలో ఏమిచ్చాడు? ఒక సర్కిల్ ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, వేర్ ఏ ఈజ్ పారామీటర్ అన్నాడు. పారామీటర్ అన్నా కాన్స్టెంట్ అన్నా ఈ రెండు ఒకే మాటలు. చూడండి, ఫస్ట్ ఏం చెప్పాను? గివెన్ కర్వ్ రాసుకోండి అని చెప్పాను. గివెన్ కర్వ్ ఏమిచ్చాడమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. రెండో స్టెప్ ఏం చెప్పాను? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చెప్పాను. డిఫరెన్షియేషన్ చేయండి. dy dx of x square 2x, dy dx of y square 2y into dy by dx. y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, dy dx of కాన్స్టెంట్ వాల్యూ 0. చూడండి, 2y into dy by dx ప్లస్ 2x ఇటు సైడ్కి పోతే మైనస్ 2x. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను? 2 క్యాన్సిల్. ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయమని చెప్పాను. అంటే ఇక్కడ ఎలిమినేట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎలిమినేట్ చేసేదానికి ఏమీ లేవు, కాబట్టి అవసరం లేదు. రీప్లేస్ dy by dx by మైనస్ dx by dy. అది మైనస్ dx by dy అంటే మైనస్ dx by dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ x by y. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు మీరు చూడండి, వేరియబుల్ సపరబుల్ మెథడ్ అయితే అప్లై చేయమని చెప్పాను. dyని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వైలన్నీ ఒక పక్క వచ్చేస్తాయి. దాన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటారు. 1/xని ఒక పక్క తీసుకుని వస్తే సరిపోతుంది. ఇంటిగ్రేషన్ కూడా అప్లై చేయండి. ఇంటిగ్రల్ 1/x ఫార్ములా log x, ఇంటిగ్రల్ 1/y log y ప్లస్ c ప్లస్ సమ్ కాన్స్టెంట్ log c. కాన్స్టెంట్స్ అనేవి స్మాలెస్ట్ నెంబర్. అది అంటే log y ప్లస్ ఇటు సైడ్ పోతే మైనస్ log x is equal to some constant value log c. log a minus log b formula log a by b is equal to log c. log cancel. ఈ పోరైనా అప్లై చేయండి. y by x is equal to c. అంటే y is equal to xc అయితే వచ్చింది. ఇది మీకు సింపుల్గా మీరు ఒక ట్రాజెక్టరీస్ అంటే ఒక కర్వ్ ఇచ్చి కర్వ్ జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు నీట్గా అయితే చూపించాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబ్లంలో నేను నా దగ్గర ఏ బుక్స్ లేవుమా, ఒక టెస్ట్ పేపర్స్ అయితే ఉన్నాయి. టెస్ట్ పేపర్స్లో ప్రాబ్లమ్స్ మీకు నేను పారాబోలా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మీకు ప్రాబ్లము చూడండి. నెక్స్ట్ మీకు ప్రాబ్లమ్స్ అనేవి వీటిల్లో ఉండే ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు కింద కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు
Find the orthogonal trajectories of the family of the curves x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3 where a is parameter. Okay, ఈ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద orthogonal trajectories of family of the curves ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడమ్మా? ఇప్పుడే చెప్పాను ప్రాబ్లం. x పవర్ 2 by 3 ప్లస్ y పవర్ 2 by 3 ఈజ్ ఈక్వల్ టు a పవర్ 2 by 3 ఇలా ఇచ్చాడు ప్రాబ్లం. ఫస్ట్ మీరు నీట్గా గివెన్ కర్వ్ అయితే రాసుకోండి. గివెన్ కర్వ్ ఏమి ఇచ్చాడు? x పవర్ 2 by 3 ప్లస్ y పవర్ 2 by 3 ఈజ్ ఈక్వల్ టు a పవర్ 2 by 3. ఫస్ట్ ఏం చెప్పాను? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ చేయండి ఫస్ట్. dy by dx ఆఫ్ x పవర్ n అంటే 2 by 3 x పవర్ 2 by 3 మైనస్ 1 అయిపోయింది. x అనేది డిపెండెంట్ వేరియబుల్ అవసరం లేదు. dy by dx ఆఫ్ x పవర్ n అంటే y పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. y అనేది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏం తీసుకోవాలి? dy by dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 2 by 3 x పవర్ 2 by 3 మైనస్ 1 2 మైనస్ 3 by 3 అంటే ఏమవుద్ది? మైనస్ 1 by 3 ప్లస్ 2 by 3 ఇక్కడ y పవర్ ఇక్కడ సేమ్ y పవర్ మైనస్ 1 by 3 ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 0. 2 by 3 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. 2 by 3 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి మా. x పవర్ మైనస్ 1 by 3 ప్లస్ y పవర్ మైనస్ 1 by 3 ఇంటూ dy by dx క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 0 by 2 by 3 ఏమవుద్ది? 0 అవుద్ది. x పవర్ మైనస్ 1 by 3 ప్లస్ y పవర్ మైనస్ 1 by 3 ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 0. ఎలిమినేటింగ్ కాన్స్టెంట్స్ లేవు కాబట్టి రీప్లేస్ dy by dx by మైనస్ dx by dy. అంటే ఎందుకు? ప్రాబ్లంలో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ లేవు కాబట్టి dy by dx ప్లేస్లో మైనస్ dx by dy అయితే రాయాలి. x పవర్ మైనస్ 1 by 3 ప్లస్ y పవర్ మైనస్ 1 by 3 dy by dx అంటే మైనస్ dx by dy అయితే రాసుకోమని చెప్పాను. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మీకు తెలుసు ఏం చేయాలి? వేరియబుల్ సపరబుల్ మెథడ్. x పవర్ 1 by మైనస్ 1 by 3 మైనస్ y పవర్ మైనస్ 1 by 3 ఇంటూ dx by dy ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ ఇటు సైడ్కి పోతే ప్లస్ అయితే అయింది. x పవర్ మైనస్ 1 by 3 ఈజ్ ఈక్వల్ టు y పవర్ మైనస్ 1 by 3 ఇంటూ dx by dy. వేరియబుల్ సపరబుల్ చెప్పాను అంటే ఏం చేయాలి? 1 by y పవర్ మైనస్ 1 by 3 dyని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. వైట్ని వైట్ టర్మ్స్ రాసుకోండి. xని 1 by x పవర్ మైనస్ 1 by x పవర్ మైనస్ 1 by 3 ఇంటూ dx. పైకి వెళ్తే
ఇన్వర్స్ అయితే అయింది. y పవర్ 1/3 ఇంటూ dy x పవర్ -1/3 పైకి వెళ్తే x పవర్ మైనస్ ఆఫ్ -1/3 ప్లస్ అవుతుంది. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి మా. చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా x పవర్ n+1/n+1 అంటే y పవర్ 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1 x పవర్ 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ c. అంటే టోటల్గా ఏమైంది? y పవర్ 4/3 ప్లస్ 1 4/3 x పవర్ 4/3 ప్లస్ c. చూడండి y పవర్ ఇటు సైడ్ తప్పించుకోండి 4/3 మైనస్ x పవర్ 4/3 ఈజ్ ఈక్వల్ టు c. టోటల్గా ఏమొచ్చింది మా? y పవర్ 4/3 మైనస్ x పవర్ 4/3 ఈజ్ ఈక్వల్ టు 4c/3. ఎల్సిఎం 4/3 కట్టాను. ఈ స్టెప్లో 4/3 ఎల్సిఎం కట్టుకోండి. ఒక స్టెప్ మా సింపుల్ స్టెప్ 4/3 ఎల్సిఎం కట్టుకోండి. y పవర్ 4/3 మైనస్ x పవర్ 4/3 ఈజ్ ఈక్వల్ టు c. 4/3 నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఇదే మీకు కర్వ్ లేదా జనరల్ సొల్యూషన్. ఓకేనా? ప్రాబ్లమ్స్ మీరు ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద మెథడ్ నెంబర్ 1 కదమ్మా. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ది కర్వ్స్. ట్రాజెక్టరీస్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. చూడండి ప్రాబ్లంలో ay² ఈజ్ ఈక్వల్ టు ఎనీ ప్రాబ్లం ఎలా ఉన్నాయి? ఎక్స్లో వైలో ఉన్నాయి. వేర్ a ఈజ్ పారామీటర్, v ఈజ్ పారామీటర్. చూడండి ప్రాబ్లంలో ఫస్ట్ మీకు గివెన్ కర్వ్ అయితే ఇచ్చాడు. గివెన్ కర్వ్ ay² ఈజ్ ఈక్వల్ టు x³. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. a ఇంటూ d/dx ఆఫ్ y², 2y ఇంటూ dy/dx. y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, d/dx ఆఫ్ x³ 3x². డిఫరెన్షియేషన్ చాలా జాగ్రత్తగా చేశాను. 2ay ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 3x². ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. ఎందుకు ఇక్కడ కాన్స్టెంట్స్ వచ్చాయి? అది దీని నుంచి
ఏ కావాలంటే ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ అంటే 2 ఏ ఎంతమా ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ ఇంటూ వై ఇంటూ dy by dx is equal to 3x square. y cancel. చూడండి ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ పోతే 2x by y into dy by dx is equal to 3. yని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 2x into dy by dx is equal to 3y. ఓకేనా ఇప్పుడు మీకు కాన్స్టెంట్స్ ఎలిమినేట్స్ అయినాయి అంటే ఎలిమినేటింగ్ అయినాయి అంటే ఏం చేయాలి రీప్లేస్ dy by dx by minus dx by dy minus dx by dy 2x into minus dx by dy dy by dx ప్లేస్ లో minus dx by dy రాయాలి is equal to 3y. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేయాలి minus 2x dx 3y dy minus 2 integral x dx is equal to 3 integral y dy minus 2 integral x చేస్తే x square by 2 3 into y చేస్తే y square by 2 plus c టోటల్గా మీకు 2 క్యాన్సిల్ minus x square plus ఇటు సైడ్కి వస్తే minus 3 by 2 y square is equal to c LCM 2 minus 2 by 1 అంటే 2 by 1 2 అయితే ఇది minus 2 క్యాన్సిల్ 3y square is equal to c 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి minus 2x square minus 3y square is equal to 2c. ఇది మీకు కర్వ్ అంటే జనరల్ సొల్యూషన్. మీరు ఇలా నీట్గా సింపుల్గా మీరు చేసుకోండి మీరు సింపుల్గా అయితే వస్తాయి ఆన్సర్లు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.